రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. सीपी राधाकृष्णन जी का जन्म 20 अक्टूबर 1957 को तिरुपुर तमिलनाडु में हुआ और उन्होंने बीबीए की शिक्षा ग्रहण की। साथ ही साथ वो टेबल टेनिस के बहुत ही अच्छे खिलाड़ी हैं। ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోదీ, అలాగే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులతో సహా మొత్తం 20 మంది కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. రాధాకృష్ణన్కి మద్దతు తెలుపుతూ ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి 20 మంది వరకు హాజరైనటువంటి పరిస్థితి. 4 సెట్ల నామినేషన్ను దాఖలు చేశారు. 20 మంది మద్దతుదారులు సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందినటువంటి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచింది. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సంబంధించి అక్కడ 20 మంది వరకు కూడా మద్దతుదారులు సంతకాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా 20 మంది మద్దతుదారులు సంతకాలు కూడా చేశారు. ఎన్డీఏ పక్ష నేతలు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 సెట్ల నామినేషన్ ఈ నేపథ్యంలో దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 20 మంది మద్దతుదారులు సంతకం కూడా చేశారు. పార్లమెంటు హౌస్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా చూస్తున్నాం. ఒక్కొక్క సెట్లో 20 మంది ప్రపోజర్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ సంతకం చేశారు మోదీ. ఈ నేపథ్యంలో లైవ్ ద్వారా చూస్తున్నాం.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ పక్ష నేతలు అందరూ కలిపి 20 మంది సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ హౌస్లో నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క సెట్లో 20 మంది ప్రపోజర్స్ ఉంటారు. దీనికి సంబంధించి లైవ్ ద్వారా చూస్తున్నాం. రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ మోదీ సంతకం కూడా చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ పత్రాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు కూడా హాజరయ్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా చూస్తున్నాం. ఎన్డీఏ పక్ష నేతలు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ హౌస్లో 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ ఒక్కొక్క సెట్లో 20 మంది మద్దతుదారులు సంతకాలు చేశారు. రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తొలి సంతకం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు హాజరైనటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ మీద ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేసినటువంటి లైవ్ ని ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పార్లమెంట్ హౌస్లో 4 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సమర్పించారు. రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ ఒక్కొక్క సెట్లో 20 మంది మద్దతుదారులు సంతకాలు కూడా చేశారు. రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తొలి సంతకం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు కూడా హాజరయ్యారు. ఇక రాజ్యసభ జనరల్ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన పరిశీలిస్తూ సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది.